కార్తీక మాస శుభాకాంక్షలు. కోటి దీపోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. కోటి దీపోత్సవాన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది మహిళలు ఇక్కడికి చేరుకున్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏంటి మీ అందరిలో ఆ ఆనందం ఎక్కడ కనిపించట్లేదు? ఆనందంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? సో రెడీయా? కోటి దీపోత్సవానికి రెడీయా? ఎస్, అందరూ సహకరించండి. చాలా బాగా ఇవాళ నుంచి మన కోటి దీపోత్సవాన్ని ఎంతో ఆనందభరితంగా చేసుకుందాం ఈ గాజుల రామారంలోని ఈ గ్రౌండ్లో. సో శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవ మహాక్రతువుకు ఆ శివకేశవుల అనుగ్రహంతో ప్రైమ్ న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అయితే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అట్టహాసంగా భక్తి భావంతో ఈ పీఠం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ప్రైమ్ 9 న్యూస్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. దీనికి కైలాస్ హిల్స్ గాజుల రామారం వేదికైంది. ఈ మహా కార్యక్రమం మీ ఇంట దీప జ్యోతి కాంతులు పూయించాలని మీకు నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం పక్షాన సకల ఐశ్వర్యములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాతో పాటు మా సహ వ్యాఖ్యాత విఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ చల్లటి సాయంకాలం వేళ శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్ర ఆలయం వారి ఆధ్వర్యంలో ఈ గాజుల రామారంలో ఈ ప్రత్యేక కార్యక్రమానికి మీరందరూ ఇక్కడ హాజరు కావడం, అట్లాగే ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్ర ఆలయం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఈరోజు శుక్రవారం మొట్టమొదటి రోజు. ఈ రోజుని మనం సాయంత్రం 4:30 సమయంలో లలితా పారాయణం అమ్మవారికి చాలా ప్రీతి లలితా పారాయణం జరిగింది. అలాగే 5 గంటల నుండి ఇప్పుడు కూడా మళ్ళీ కొద్దిసేపు తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ జరగబోతోంది. అలాగే ఈనాడు ఈ కార్యక్రమంలో మరో ప్రధాన ఘట్టం, అది లక్ష్మీ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ అఖండ ఖ్యాతిగాంచి వారు వారసత్వంగా ఆల్రెడీ ఏంటంటే ఈ అన్నమయ్య సంకీర్తనలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి ఉన్నారు. వారి గురించి మళ్ళీ మా కో యాంకర్ శ్రీదేవి గారు చెబుతారు. సో 6:30 గంటలకు వారి కార్యక్రమం ఉంటుంది. 6:30 గంటలకు వారి కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఈరోజు ఏ కార్యక్రమం ఏం జరుగుతుందో చెప్పిన తర్వాత శ్రీదేవి గారు లక్ష్మీ శ్రీనివాస్ గారి గురించి మీకు వివరిస్తారు. అలాగేంటంటే ప్రధాన గెస్ట్ వస్తారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు. అలాగేంటంటే ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మీకందరికీ ప్రతిరోజు సహాయ సహకారాలు అందిస్తూ వారేంటంటే మీకు అండగా ఉన్నామని తెలియజేస్తూ, అలాగే ఆధ్యాత్మిక భావనలో కూడా మీకు అండగా ఉన్నామని తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కోనం శ్రీశైలం గౌడ్ గారు. కోనం శ్రీశైలం గౌడ్ మీకు బాగా సుపరిచితులు. అలాగే కొలను హనుమంతరెడ్డి గారు, మైనంపల్లి హనుమంతరావు గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తూ సగర్వంగా సమర్పిస్తున్న ప్రైమ్ 9 టీవీ ఛానల్ నిజం ఇదే మా నిజం అంటూ ప్రత్యేకమైన ఒక వరవడితో ముందుకొస్తూ నిష్పక్షపాతంగా అందరికీ వార్తలు అందిస్తున్న ప్రైమ్ 9 CEO చీఫ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్ శ్రీ పైడికొండల వెంకటేశ్వరరావు గారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్నీ తానే వ్యవహరించి మీడియా పార్ట్నర్ గారిని కూడా సమన్వయం చేసుకుంటూ ఎంతో ఓపికతో గత 4-5 రోజులు బట్టి మీ వెన్నట్టు ఉండి మీకు ఆల్రెడీ సహాయ సహకారాలు అందిస్తూ మీకు దిశానిర్దేశం చేస్తున్న మా పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ గారు, వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. వారిలో శివునాభిషేకం జరుగుతుంది. తర్వాత ప్రధాన ఘట్టం 7 గంటల నుండి 8 గంటల వరకు లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఊరేగింపు జరుగుతుంది. ఆ తర్వాత ప్రధాన కార్యక్రమం ప్రవచనాలు ఉంటాయి. తర్వాత అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆశాంతం వీక్షించి మీరేంటంటే ఈ కార్యక్రమంలో భక్తిభావంలో ఓలలాడాలని మేము ఈ శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్ర ఆలయం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రైమ్ 9 సంయుక్త పాత్రగా జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మా కో యాంకర్ శ్రీదేవి గారు లక్ష్మీ శ్రీనివాస్ గారి గురించి వివరిస్తారు. లక్ష్మీ శ్రీనివాస్ గారి గురించి పరిచయం అక్కర్లేదు. అసలు
ఆయన చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా ప్రైమ్ లైన్ పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ గారి స్నేహితుడు కావడం మరొక అదృష్టం. ఆయన రిక్వెస్ట్ చేయగా ఇక్కడికి వచ్చి లక్ష్మీ శ్రీనివాస్ గారు ఆయన అన్నమయ్య సంకీర్తనలు వినిపించడానికి మన ముందుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డివివి సత్యనారాయణ గారు అండ్ లక్ష్మీ శ్రీనివాస్ గారు. ఓకే, లక్ష్మీ శ్రీనివాస్ గారి అన్నమయ్య సంకీర్తన వినే ముందు చిన్నారుల నృత్యాన్ని మనం చూద్దామా? మన ముందుకు వస్తున్నారు పూజ నృత్యం శ్రీ విజయ నాట్య నికేతన్ నుంచి. ప్లీజ్ వెల్కమ్ చిన్నారులు. అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి. పూజా నృత్యం చేయబోతున్న శ్రీ విజయ నాట్య నికేతనం చిన్నారులు. దే డాన్స్ not for us, they dance for the sake of Almighty. They dance to show their prayers to the Almighty. ఇవాళ వీళ్ళు నాట్యం చేసేది మన కోసం కాదు, అది చూడడం మాత్రమే మన అదృష్టం. వీళ్ళు వాళ్ళు నాట్యం చేసేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి గురించి. ఓం నమో నారాయణ. ఏమిటిది? శివకేశవ అమరశోక వైభవమా? పంచాక్షరి మహామంత్ర ధ్యాన ప్రార్థన పర్వతగిరి కైలాసమా? అష్టాక్షరి మహామంత్ర శోభిత క్షీర సాగర వైకుంఠమా? ఏమని వర్ణించాలి ఈ చిన్నారుల నృత్యాల్ని? ఏమంటారు మూర్తి? తప్పనిసరిగా ఎక్కడ చూసినా దీపశోభ, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల ఘోష, నమక చమక పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రత్యక్షంగా దర్శనమిచ్చే అశేష భక్త జనవాహిని. నిజంగా సూక్ష్మ రూపంలో శివ కేశవ శోభిత కోటి దీపోత్సవ వైభవాన్ని తిలకించడానికి విచ్చేసిన ఈ ముక్కోటి దేవతలు ఏమి ఈ కైలాస వైకుంఠ ప్రాంతం అని సంభ్రమాచర్యాలకు గురవుతున్నారు. నిజంగా ఈసారి మీ చప్పట్లతో ఈ చిన్నారులకి మీ ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓం నమః శివాయ అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ కిడ్స్. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి నందిని గారు విచ్చేస్తున్నారు. ఒకసారి మనందరం కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతాం. We heartily welcome you, ma'am. ఓం నమః శివాయ. నమో వెంకటేశాయ. శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారి ఆధ్వర్యంలో గాజుల రామారామంలో జరుగుతున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన అందరికీ కూడా నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. శుక్రవారం నాడు మనం కనకదార స్తోత్రాన్ని ఒక్కసారి చదివి సరిద్దాం. కోటి దీపోత్సవ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీడియా పార్ట్నర్లైనటువంటి ప్రైమ్ న్యూస్ ద్వారా, ప్రైమ్ 9 న్యూస్ ద్వారా అందరూ కూడా వీక్షించవచ్చు. వారికి చాలా చాలా ధన్యవాదాలు.
స్వామివారి యొక్క మాంగళ్య సూత్ర ధారణ పూజా కార్యక్రమం జరుగుతుంది, సూత్రారాధన జరుగుతుంది. అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి గోవిందా గోవిందా. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సహకారంతో నందు స్వామి గారు, అఖిలేశ్వర స్వామి గారు భక్తులందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని గాజుల రామారంలో ప్రతి ఒక్కరం కూడా కోటి దీపోత్సవం యొక్క కాంతులను కళ్ళారా చూసి చేతులారా దీపాలను వెలిగించి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినారు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దంపతులుగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతూ గౌరవనీయులు అంజిరెడ్డి గారు పూజా కార్యక్రమం యొక్క రువారిగా ఈ కార్యక్రమం ప్రారంభం చేసి ఈ సాయంకాల సంధ్యాకాలంలో ఈ కార్యక్రమం యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభం చేసినటువంటి గౌరవనీయులు మల్లు భక్తి విక్రమార్క గారి సతీమణి నందిని అమ్మగారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారు వారి కుమారుడు ఈ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవం యొక్క ఈ సాయంకాల దీప ప్రజ్వలన ద్వారా ప్రారంభించినారు. ఆ నక్షత్ర దేవతలకు దేవాలయాన్ని నిర్మాణం చేసి ఆ నక్షత్ర దేవతలకు మనం పూజ చేసినట్లయితే ఆయా దేవతలు సంతృప్తి చెంది ప్రజలకు, భక్తులకు సుభీక్షతలు, సుఖ సంతోషాలు ప్రసాదిస్తారు అనేటటువంటి ఒక గొప్ప సంకల్పం నందు స్వామి గారిది, అఖిలేశ్వర స్వామి గారిది. నక్షత్రాలు అనగానే మీ అందరికీ తెలుసు, మనము తల్లి గర్భం నుండి పుడిమి పైన పడగానే మొట్టమొదలు మనకు చూసేటటువంటిది జ్యోతిష్యుల దగ్గర మనం వెళ్తాం. అక్కడ మనం సమయం తెలియజేసిన తర్వాత ఆ సమయానికి ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టే రాశిని, లగ్నాన్ని, అదేవిధంగా జన్మకుండలిని ఏర్పాటు చేసి జీవితాన్ని నిర్ణయిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో నక్షత్ర దేవత ఉండే ఉంటుంది. తల్లి గర్భం నుండి జన్మ తీసుకున్నటువంటిది ఎంత సత్యమో ఆ భగవంతుడే నందు స్వామి గారికి, అఖిలేశ్వర స్వామి గారికి ఇలాంటి ఒక గొప్ప సంకల్పాన్ని వారి మనసులో, వారి మస్తిష్కంలో కలిగించినారు. ఆ దైవ సంకల్పం యొక్క బలమే ఈ రోజు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి నాంది పలికింది. చూస్తూనే మళ్ళీ సంవత్సరం వచ్చింది. ఆ గత సంవత్సరం యొక్క స్మృతులే మనం ఎవరం కూడా మరవలేదు. ఇంకా కూడా గత సంవత్సరం యొక్క తాలూకు ఆ గుర్తులు మనకున్నాయి. ఇంకా అంటే కోటి దీపోత్సవం చూడాలంటే మనం ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్ళాలి, అంత దూరం వెళ్ళాలి, అక్కడెక్కడో కూర్చొని మనం చూడాలి అనుకునే దానికంటే మన ప్రాంతంలో మనకు పరిచయం ఉన్నటువంటి నందుస్వామి గారు, అఖిలేశ్వర స్వామి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కోటి దీపోత్సవంలో మనమందరం పాల్గొనేటటువంటి ఇంత అవకాశం మనకెవరికి ఆ భగవంతుడే కల్పించినాడు అనేటటువంటిది మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 5 రోజుల పాటు జరిగేటటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొనండి. ఈ కార్యక్రమం యొక్క స్వారస్యాన్ని, ఈ మధురిమను, ఈ మధురసాన్ని మీరందరూ కూడా అనుభవించండి, అనుభూతి చెందండి. ఈ కార్తీక మాసం యొక్క దీపకాంతులలో మీ జీవితాలను కూడా ధన్యం చేసుకోండి, ప్రకాశవంతంగా, ప్రభాయమానంగా వెలిగింపజేసుకోండి అని కూడా ఈ సందర్భంగా నకులేశ్వరి సిద్ధిపీఠం ద్వారా మీ అందరికీ మేము మనవి చేస్తున్నాం. మనం ఎట్లయితే ఇక్కడ నుండి ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్తేనే ఆ కార్యక్రమం చూస్తామో అదేవిధంగా ఈరోజు కోటి దీపోత్సవం చూడడానికి అక్కడే ఎక్కడైతే ఎన్టీఆర్ ఆ స్టేడియం పక్కనే ఉండేటటువంటి నరసింహరావు గారు, ఉదయ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమం ఎలా ఉంది అని చూడడానికి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు లక్ష్మీ నరసింహస్వామి మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రధాన దేవుడు. ఆ దేవుడు ఈరోజు శుక్రవారంతో కూడుకున్నటువంటి సంధ్యా సమయంలో మరి ఈ కూర్పు కూడా అఖిలేశ్వర్ గారు, నందుస్వామి గారు గొప్పగా దీన్ని కూడా తీర్చిదిద్దినారు. ఇక్కడ విచ్చేసినటువంటి పండితులందరూ కూడా గొప్పగా ఈ 5 రోజుల కోటి దీపోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంతో చాలా చక్కగా ప్రారంభం చేయడం జరిగింది. మరి మీరందరూ మనమందరం కూడా
ఆ కళ్యాణమూర్తులకు సమర్పించేటటువంటి ఆ మంగళసూత్ర సమర్పణలో మీరు మనమందరం పాలు పంచుకుందాం. అదేవిధంగా కోటి దీపోత్సవాలలో పాల్గొని కోటి దీపాలను వెలిగిద్దామనేటటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మైక్ ద్వారా ప్రత్యక్షంగా ఇక్కడ మీరందరూ వింటున్నారు, పరోక్షంగా కూడా వినేటటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండి 4 రోజులు జరిగేటటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో తప్పకుండా మీరందరూ పాల్పంచుకోండి. భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి. శివానుగ్రహానికి మీరందరూ పాత్రలు కండి అని మరోసారి మనవి చేస్తూ, ఓం నమ శివాయ. దేవులో లక్ష్మీ నరసింహ భగవానికి. అమ్మవారికి మాంగళ్య సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆ స్వామివారిని నమస్కారం చేసుకోండి. అర్చక స్వామి వారు ఆ మాంగళ్య సమర్పణ కార్యక్రమం చేస్తారు. బలో లక్ష్మీ నరసింహ భగవానుకి బలో లక్ష్మీ నరసింహ భగవానుకి. ఓం అయా భరంత్రీలు. ఓం మాంగళ్యదంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే జీవశరధాం శతం. శతలోటాల మందరు కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఈ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం జరుపుకుంటున్నాం. అందరు కూడా గట్టిగా లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే జీవశరధాం శతం. స్త్రీలంతా కూడా మీ మాలయ సూత్రానికి కూడా నమస్కారం చేసుకొని, స్త్రీమూర్తులంతా కూడా మీ యొక్క సూర్యాదీనాం గ్రహాణం గ్రహ నక్షత్రాణం శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమము చేయడము వీలు కాని విషయము. ఎందుకు వీలు కాని విషయము అనంటే, స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇంత గొప్ప కార్యక్రమానికి మనకు ఒక అవకాశం దొరుకుంది. ఇంట్లో ఒక వ్రతము చేసుకుంటేనే ఎంతో ఆర్భాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో విశేషమైనటువంటి ఆలోచనలు. అటువంటిది కోటి దీపోత్సవము ఈ ప్రాంగణము. నిన్న ఈ సమయం వరకు కూడా ఈ కార్యక్రమము జరుగుతుందా జరగదా అనేటటువంటి ప్రశ్నార్థకం ఉండే. అందరి యొక్క గొప్ప సంకల్పముతో నకులేశ్వరి సిద్ధిపీఠములో ముఖ్యంగా నందు స్వామి వారి యొక్క గొప్ప సంకల్పముతో ఆ పంచభూతాలు కూడా ఖచ్చితంగా ఈ స్వామివారి యొక్క కార్యక్రమము ఆపము అనేటటువంటి గొప్ప సంకల్పము నందు స్వామి వారిది. అందరూ నందు స్వామి వారికి తప్పకుండా. ఎందుకంటే సంకల్పం మంచిదైతే సాధించేటటువంటి శక్తి గొప్పగా వస్తుంది. ఆ సంకల్పము ఈ కార్యక్రమం ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నందు స్వామి వారికి అలాగే అఖిలేష్ శాస్త్రి గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి హర్షించండి. అందరూ కూడా ఈ చప్పట్లకు కారణము ఈ కార్యక్రమంలో మనమంతా కూడా కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణం వీక్షించడం. ఈ వీక్షించే అవకాశము నిన్న రాత్రి వరకు కూడా లేదు. అందరూ కూడా వద్దని చెప్పారు. ఇత్యాది వ్యక్తులంతా కూడా, బయట వ్యక్తులంతా కూడా, స్వామి 5 రోజుల వరకు వర్షం ఉంది, దీన్ని పోస్ట్ పోన్ చేసుకోండి, అందరి సంకల్పంతో పోస్ట్ పోనే అనుకున్నారు. కానీ ఒక క్షణం ఆలోచించారు. అందరికీ చెప్పుకొనున్నాము, కార్యక్రమం ఆగొద్దు, మనకు ఖచ్చితంగా కూడా పంచభూతాలు సహకరిస్తవి, స్వామివారు సహకరిస్తారు అనేటటువంటి ఒక్క సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఇక్కడి వరకు వచ్చింది. ఉదయం హోమము కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కళ్యాణము కూడా గొప్పగా జరిగింది. నా భూతో నా భవిష్యత్ అనేటటువంటి విధంగా గోవిందా. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రైమ్ 9 న్యూస్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలంతా కూడా రాబోయే 4 రోజులు కూడా ఇక్కడికి రాని వీలు కాని వాళ్ళంతా కూడా ప్రైమ్ 9 న్యూస్ లో లైవ్ గా చూడవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి మీడియా పార్ట్నర్లు ప్రైమ్ 9 న్యూస్ వారు.
ప్రజాపతి స్త్రియాం యశః భజంత్రీలు ముష్కయోరదధాత్సవం. అయా భజంత్రీలు తలంబ్రాల వాయిద్యం స్వామివారికి అమ్మవారికి తలంబ్రాల వాయిద్యం జరుగుతుంది. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. ఓం ప్రజాపతి స్త్రియాం యశః ప్రదధాత్సవం కామశ్చ తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోదానందః ముష్కయోర్నిహితస్తవః శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకోతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్యస్య యశ్రీశ్రయతాం మయీ యదాహమస్యాద్రవగ్స్త్రియే పుమానో యథా స్త్రీరుప్యతి పుగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవర్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య చ దక్షిణాం ప్రజామేకామః సమృద్ధ్యతాం. స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా తలంబ్రాలు పోసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదధాత్సవం కామశ్చ తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోదానందః ముష్కయోర్నిహితస్తవః శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకోతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయీ యదాహమస్యాద్రవగ్స్త్రియే పుమానో యథా స్త్రీరుప్యతి పుగుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా కామః సమృద్ధ్యతాం. అయ్యా వేదిక మీద ఎవరు కూడా నిలబడవద్దు, అందరూ కూర్చోండి. గజారదధాత్సవం వేదిక పైన ఎవరు ఉండవద్దు, ఇతరులు దయచేసి సహకరించండి. తస్యాగ్నే ఇక్కడ భాజయేహమా కళ్యాణ కార్యక్రమంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇతరులు ఎవరున్నా కూడా దయచేసి పేరు తెప్పించుకోకండి, కిందికి దిగండి. శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకోతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయీ యథాహమస్యాద్రవగ్స్త్రియే పుమాన యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతే. అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేదిక పైన దయచేసి ఎవరు కూడా నిలబడవద్దు, కార్యక్రమానికి సహకరించే వారు మాత్రమే ఉండండి. దయచేసి వేదిక మీద కళ్యాణం చేయించే వాళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళందరూ కిందికి రండి. అలాగే వేదిక నుంచి కిందికి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదిక కింద కూర్చున్న వాళ్ళకి చూసుకునే అవకాశాన్ని కల్పించండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పల్లకీ సేవ ఉంటుంది. దయచేసి ఎవరి స్థానంలో కూర్చున్న వాళ్ళంతా కూడా వారి స్థానంలోనే కూర్చోండి, ఇతరులకు ఇబ్బంది కలగనివ్వవద్దు. స్వామివారు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎక్కడి నుండి చూసినా కూడా కనబడతా ఉంటారు. వివాహ కార్యక్రమంలో
వైదిక కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైనవి. ఇక స్వామివారి యొక్క పల్లకి సేవ ఉంటుంది. దయచేసి భక్తులంతా కూడా సహకరించగలరు. దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. అమ్మా స్త్రీమూర్తులందరికీ కూడా నిద్ర వస్తున్నట్టున్నది, చెప్పట్లేదు. గోవిందా లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కనికరముగ కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. మాతా మహారాజ్ఞికి జగదంబా విశ్వపాలిని మాతాకి అమ్మల గన్న అమ్మకు ఎదురమ్మల మూలపుటమ్మకు అమ్మకు లక్ష్మీ నరసింహ స్వామికి అఖిలేశ్వరి మాతాకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.